బర్నింగ్ ఇష్యూ. రాజకీయాల్లో అవకాశాలను అనుకూలంగా మార్చుకోవాలి. ప్రత్యర్థుల కట్టడికి నిత్యం వ్యూహాలు పన్నాలి. ప్రజాక్షేత్రానికి ఇబ్బందులు లేకుండా ఎదుగుదలలో రాణించాలి. అప్పుడు గట్టి పట్టు సాధించేందుకు వీలుగా మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పైరసీ అణిచివేతతో సందేహాల రూపంలో తెరపైకి ఎన్నో అంశాలు వస్తున్నాయి. తెలుగునాట గతంలో ఏం జరిగింది? సినీ వర్గానికి అండగా నిలిచిన ప్రభుత్వాలు ఏవి? ఎవరి హయాంలో పట్టించుకున్నారు? వదిలేసిన నిందలు ఎవరిపై పడ్డాయి? చెయ్యి కలిస్తే ఆయా రంగాల అభివృద్ధి పక్కా అని చెప్పేయొచ్చా? దెబ్బ కొట్టారా అంటే ఈ దెబ్బ కేవలం ఐబొమ్మ పైరసీ నిర్వాహకుడికి మాత్రమే కాదు, 10 ఏళ్ల పాటు సినీ రంగాన్ని పట్టి పీడించిన వ్యవస్థీకృత నేరాలకు తెర వెనుక అసలు కథ ఏమిటి? తెలుగు రాష్ట్రాల్లోని గురు శిష్యుల బంధంపై సాగుతున్న ఆ అంతర్గత చర్చపై ఒలుక్కేద్దాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సినీ పైరసీ అణచివేత చర్య రాజకీయ అధికార పార్టీలకు కేవలం స్వార్థ ప్రయోజనాలు కాకుండా ఆర్థిక మూలాలను నాశనం చేసే ప్రయత్నాలను అడ్డుకోవడంలో ప్రభుత్వాలు పారదర్శకమైన దృఢమైన పాలనను అందించగలవనేందుకు ఓ నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో తమ రాజకీయ స్వార్థాలకు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం వల్లనే పైరసీ వ్యవహారం పెరిగిపోయింది. అయితే అంతిమంగా పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఐబొమ్మ, ఇమ్మడి రవి అరెస్టు ద్వారా స్పష్టమైన ఫలితాలు ప్రజలకు అనుకూలంగా మారతాయని నిరూపితమైంది. రెండు 2014లో తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత రాజకీయ పరిస్థితులు వ్యక్తిగత ఎత్తులు పై ఎత్తులతో సాగాయి. ఒకవైపు విజన్ ఆధారిత రాజకీయాలు ఉండగా మరోవైపు అధికారమే పరమావధిగా పోరాటాలు నడిచాయి. ఏపీకి రాజధాని లేని కారణాలు, వ్యవస్థల క్రమబద్ధీకరణ లేకపోవడం వంటి అంశాలతో పాటు ముఖ్యంగా సినీ రంగాన్ని కుదేలు చేసేలా మారిన పైరసీ ఒక అంశంగా మిగిలింది. హైదరాబాద్ సినీ రంగానికి బలమైన కేంద్రంగా ఉన్నప్పటికీ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పైరసీ నివారణపై పెద్దగా దృష్టి పెట్టలేదు. నాడు ఏపీలో చంద్రబాబు సీఎం కావడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ తనదైన రాజకీయాలతోనే సరిపెట్టారన్న వాదన ఉంది. విభజన ఏపీలో జరిగిన 2 ఎన్నికల తర్వాత తెలంగాణలో మరోసారి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టారు. బీఆర్ఎస్ వైసీపీ మధ్య బలమైన చెలిమి ఉన్న కారణంగా తెలుగునాట రాజకీయాలపై సినీ ప్రభావం ఉండకుండా చూసేందుకు లోపాయికారిగా వ్యవహరించారనే అభిప్రాయాలు నాడు వ్యక్తమయ్యాయి. అప్పటి ఏపీ సీఎం జగన్ మాత్రం సినిమాల టికెట్ల పెంపు వంటి నిర్ణయాల ద్వారా సినీ ఇండస్ట్రీకి డ్యామేజ్ తెచ్చేలా వ్యూహాలు పన్నారు. ఫలితంగా సినీ రంగం కుదేలై పైరసీని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఈ పరిస్థితులన్నీ సినీ పరిశ్రమ ఆర్థికంగా బలపడడానికి ఓ కారణంగా మారాయి. కాలం కలిసొచ్చినట్లుగా తెలంగాణకు రేవంత్, ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టాక తెలుగు రాష్ట్రాలు 2 కళ్లుగా మారతాయన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ రంగంపై దృష్టి సారించారు. హైదరాబాద్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తూ సినీ కార్మికులకు ప్రభుత్వం అండగా నిలబడేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత సీఎంలు ఇద్దరూ గురు శిష్యులుగా ఉన్నప్పటికీ వారి వ్యక్తిగత భేషజాలు లేకుండా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తున్నారని ఈ పైరసీ కట్టడి నిరూపిస్తోంది. రంగం ఏదైనా అంతిమంగా ఆర్థిక లావాదేవీల చుట్టూనే జరుగుతూ ఉంటుంది. సినిమా నిర్మాణ వ్యయం పెరిగిన నేపథ్యంలో పరిశ్రమల బలంగా నిలబడాలంటే పైరసీ భూతంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఆలోచనతోనే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో నిర్మాతల ఆదాయాన్ని దెబ్బతీస్తున్న ఐబొమ్మ వంటి వెబ్సైట్లపై
తొలి దెబ్బ బలంగా పడింది. ఇక్కడే చంద్రబాబు రాజకీయ చాణక్యత బయటపడిందన్న విశ్లేషణ ఉంది. ఐబొమ్మ నిర్వాహకుడు విదేశాల్లో ఉండడంతో అతని కార్యకలాపాలపై నిఘా, అరెస్టుకు కేంద్ర సాయం తప్పనిసరి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఏపీ సీఎం రూపంలో అవసరమైన రాజకీయ అంగబలం, కేంద్ర ఏజెన్సీల సహకారం లభించింది. పైరసీ, సైబర్ నేరాలు వంటివి అంతర్జాతీయ సరిహద్దులను దాటి జరుగుతున్నందున వాటిని అణచివేయడానికి రాజకీయ, దౌత్యపరమైన సహకారం కీలకమని ఈ అరెస్టు నిరూపించింది. ఈ అంతర్జాతీయ సహకారం కేవలం రాజకీయాలకు అతీతంగా గురు శిష్యుల బంధం ద్వారా రేవంత్ రెడ్డికి కలిగిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చర్య ద్వారా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేస్తే రాజకీయ సమన్వయం ద్వారా వారిని పట్టుకోగలమనే గట్టి రాజకీయ సందేశాన్ని ఇద్దరు సీఎంలు ఇచ్చారు. ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టు కేవలం ఒక చట్టపరమైన విజయం మాత్రమే కాదు, పాలనలో రాజకీయ సంకల్పం ఎంత శక్తివంతమైనదో నిరూపించే అంశం. గత ప్రభుత్వాల హయాంలో తమ రాజకీయ స్వార్థాలు, ఇతర ప్రాంతీయ అంశాల కారణంగా సినీ పరిశ్రమ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్న పైరసీపై దృష్టి పెట్టలేదు. వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకోవడం వల్ల పోలీసు యంత్రాంగానికి స్వేచ్ఛ కరువైంది. అయితే ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులకు ఫ్రీడమ్ ఇవ్వడం ద్వారా ఆర్థిక నేరాలు పట్ల తమకున్న దృఢ వైఖరిని స్పష్టం చేసింది. ఇది ప్రజలకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే పాలనా మార్పుకు సంకేతం. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో జరిగిన ఓ చిన్న తప్పిదం సినీ వర్గాలు, తెలంగాణ ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. ఈ ఘటన సినిమా రంగంలో కూడా రాజకీయ జోక్యం, అంచనాలు ఎలా ఉంటాయో తెలియజేసింది. అయితే ఈ ఇష్యూ జరిగిన కొద్ది కాలంలోనే రెండు వైపులా సానుకూల ధోరణి ప్రదర్శితమై సమస్య సద్దుమణిగింది. ఆరోపణలకు గురైన వ్యక్తులు, ముఖ్యమంత్రి పాల్గొన్న ఓ కార్యక్రమంలో సరదాగా కనిపించడం ద్వారా పరిస్థితి సద్దుమణిగిందన్న బలమైన రాజకీయ సంకేతం పంపబడింది. ఈ పరిణామం రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ సినీ పరిశ్రమ ప్రయోజనాల కోసం సర్దుబాటు రాజకీయాలు సాధ్యమవుతాయని ముఖ్యమంత్రి సినీ కార్మికుల పక్షాన నిలబడడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేయడంలో అందరికీ తెలిసేలా చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ హైదరాబాద్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చే విజన్లో భాగంగా సినీ పరిశ్రమపై దృష్టి పెట్టారు. పైరసీ అణచివేయడం వల్ల నిర్మాతల ఆదాయంపై సానుకూల ప్రభావం చూపి సినిమా పెట్టుబడులు పెరుగుతాయి. ఈ ఆర్థిక పునరుద్ధరణ పరోక్షంగా ప్రభుత్వానికి రాజకీయ లాభాలు చేకూరుస్తుంది. సినీ కార్మికులకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని స్పష్టం చేయడం ద్వారా సీఎం రేవంత్ సినీ పరిశ్రమ యొక్క మద్దతును తమ రాజకీయ బలంగా మార్చుకోగలుగుతున్నారు. ఇది కేవలం పరిశ్రమకు మేలు చేయడం మాత్రమే కాదు, వ్యవస్థల క్రమబద్ధీకరణ ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ఉపయోగించే ఒక తెలివైన రాజకీయ వ్యూహం. ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టుతో పైరసీ కట్టడి అనేది సినీ పరిశ్రమకు కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వానికి పరిశ్రమ తరపున నైతిక, క్రియాత్మక మద్దతు లభించడానికి దారితీసింది. గత ప్రభుత్వాలు చేపట్టిన పైరసీ భూతాన్ని కట్టడి చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధి సినీ పరిశ్రమ పెద్దల్లో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందని నేడు పరిశ్రమ దిగ్గజాలు పేర్కొన్న మాటలతో తెలుస్తోంది. ఈ కారణంగా భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కొత్త సినీ విధానాలకు, స్టూడియోల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఇండస్ట్రీ పెద్దల పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉంది. ఇది హైదరాబాద్ను గ్లోబల్ సినీ హబ్గా మార్చే ప్రభుత్వ లక్ష్యానికి అత్యంత అవసరమైన కార్యాచరణ మద్దతు అవుతుంది.
సహకార రాజకీయాలతో ఇటు అభివృద్ధి అటు ప్రజాక్షేత్రంలో కీర్తి రెండూనే తెచ్చుకోవచ్చని నిరూపించారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం ఒకటిగా పనిచేయగలరనే సందేశాన్ని ప్రజలకు బలంగా పంపారు. ఈ ప్రభావం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తులు తెలంగాణతో పాటు ఏపీలోనూ పెట్టుబడులు పెడతారు. ఈ పైరసీ కట్టడికి సహకరించడం ద్వారా సినీ పరిశ్రమ పెద్దల నమ్మకాన్ని, మద్దతును చంద్రబాబు తిరిగి పొందగలిగారు. ఇది భవిష్యత్తులో ఆయన పాలనకు, ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. పరమావధిగా మారిన పాలనకు ఒక బలమైన ఉదాహరణగా మారిందనే చెప్పాలి. ఇక పైరసీ కట్టడిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా తెలంగాణ పోలీసుల పనితీరును మెచ్చుకునేలా పోస్ట్ చేయడం గమనార్హం. ఈ వ్యవహారంలో సైబర్ క్రైమ్ పోలీస్ బృందం చేసిన ఆపరేషన్ విజయవంతంపై ఆయన అభినందనలు తెలిపారు. గతంలో కూడా పుష్ప సినిమా రిలీజ్ ఆ సమయంలో జరిగిన సంఘటనలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ నాడు స్వాగతించారు. మొత్తానికి తెలుగునాట అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పార్టీల పరంగా వేరైనా ప్రజలకు ఉపయోగపడేలా తీసుకుంటున్న చర్యల్లో మాత్రం ఆచితూచి అడుగులు వేయడం, కొన్ని అంశాల్లో మద్దతు పలకడం మాత్రం ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తుందనే చెప్పాలి. పదేళ్ల పాటు వ్యవస్థీకృత నేరంగా మారిన పైరసీపై ఐబొమ్మ అరెస్టు ఒక చారిత్రక విజయం. ఈ విజయం కేవలం పోలీసుల కృషి మాత్రమే కాదు, రాజకీయ సంకల్పం, సహకారం, చర్చకు తీసుకొచ్చేలా మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సినీ పరిశ్రమ నుండి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఇకపై హైదరాబాద్ను గ్లోబల్ సినీ హబ్గా మార్చేందుకు, కొత్త సినీ విధానాలను రూపొందించేందుకు ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు ఇండస్ట్రీ పెద్దల సహకారం పక్కా అని చెప్పొచ్చు. మరోవైపు రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాల కోసం చంద్రబాబు సహకారంపై తెరపైకి చర్చలు రావడం గమనార్హం. చేయి కలిపితే ఎంతటి క్లిష్టమైన సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుందని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిరూపిస్తుండడాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.